వెల్కమ్ టు ఐ న్యూస్. బీఆర్ఎస్ తో ఇంతకాలం ప్రచండ యుద్ధం చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి దిగబోతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని జాగృతి తరపునే ఎదుర్కొని గెలిచి తీరాలని కవిత డిసైడ్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ కన్నా తన నాయకత్వానికి ఎక్కువ ఆదరణ ఉందని నిరూపించడానికి సిద్ధపడుతున్నారు. ఇందుకోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లను కవిత ముమ్మరం చేశారు. దీంతో ఇప్పుడు తండ్రి కేసీఆర్ తో బిడ్డ కవిత చేయబోయే ఆసక్తికరమైన యుద్ధానికి తెరలేచింది. బీఆర్ఎస్ తో ఇంతకాలం ప్రచండ యుద్ధం చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి దిగబోతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని జాగృతి తరపున ఎదుర్కొని గెలిచి తీరాలని కవిత డిసైడ్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ కన్నా తన నాయకత్వానికి ఎక్కువ ఆదరణ ఉందని నిరూపించడానికి సిద్ధపడుతున్నారు. ఇందుకోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లను కవిత ముమ్మరం చేశారు. దీంతో ఇప్పుడు తండ్రి కేసీఆర్ తో బిడ్డ కవిత చేయబోయే ఆసక్తికరమైన యుద్ధానికి తెరలేచింది. తనకున్న ప్రజాదరణకు, తన నాయకత్వం లక్షణాలకు ఎమ్మెల్సీ కవిత స్వీయ పరీక్ష పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల్లోనే తన సత్తా చూపించి ప్రత్యర్థులకు స్ట్రాంగ్ మెసేజ్ పంపాలని డిసైడ్ అయ్యారు. తండ్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ వెన్నుచూపి వెనక్కి తగ్గిన జాగాలోనే తాను నిలబడి కలబడి పాగా వేయాలని ప్రయత్నిస్తున్నారు. అదే సింగరేణి ఎన్నికలు. త్వరలో జరిగే సింగరేణి ఎన్నికలను తన నాయకత్వానికి పరీక్షగా కవిత భావిస్తున్నారు. ప్రతి గనికి స్వయంగా వెళ్లి కార్మికుల మద్దతు కూడగట్టి సింగరేణి జాగృతిని గెలిపించుకోవాలని కంకణం కట్టుకున్నారు. తద్వారా పార్టీలోని ప్రత్యర్థులకు తానేంటో చూపించాలని ఉవ్విల్లూరుతున్నారు. 2023 డిసెంబర్లో జరిగిన సింగరేణి ఎన్నికల్లో అప్పటి గుర్తింపు సంఘమైన బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం పోటీ చేయలేదు. సింగరేణి ఎన్నికలకు కొద్ది రోజుల ముందే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో బీఆర్ఎస్ ఓడిపోయింది. దాంతో నిరుత్సాహానికి గురైన కేసీఆర్ సింగరేణి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న కవిత ఎంత మొత్తుకున్నా పోటీకి దూరంగానే ఉన్నారు. దీంతో ప్రధాన పోటీ కాంగ్రెస్, సిపిఐ అనుబంధ సంఘాల మధ్య జరిగింది. సిపిఐ అనుబంధ ఏఐటీసీ గెలిచింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో తాను విజయ పతాకాన్ని ఎగురవేయాలని కవిత సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పటికే సింగరేణి జాగృతి అనే సంస్థను నెలకొల్పారు. మొత్తం 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించారు. ఇప్పటికే ఓసారి గనుల పర్యటన చేసి వచ్చారు. హెచ్ఎంఎస్ లాంటి సంస్థతో కలిసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చారు. మరికొన్ని సంఘాలను తనతో కలుపుకోవాలని డిసైడ్ అయ్యారు. కార్మికుల హక్కుల కోసం కొట్లాడతానని కవిత ప్రకటించారు. దగ్గరికి రావాలి. ఇవాళటి ఈ సింగరేణి జాగృతి హెచ్ఎంఎస్ యొక్క అలయన్స్ ఏదైతే ఉందో, కలయిక ఏదైతే ఉందో, ఇది ఖచ్చితంగా రేపటి నాడు అన్ని లెఫ్ట్ సంఘాలు ఒక తాటి మీదకి రావడానికి ఉపయోగపడతాయని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. మరి సింగరేణిలో అన్ని ఏరియాస్లో కూడా కోఆర్డినేషన్తోని పనిచేయాలని చెప్పి సింగరేణి జాగృతి కార్యకర్తలకు, నాయకులకు కూడా చెప్తూ, హెచ్ఎంఎస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అల్టిమేట్గా మనందరం కోరుకునేది కూడా సింగరేణి కార్మికులు బాగుండాలి, సింగరేణి సంస్థ బాగుండాలి, లాభాల్లో మనకు మంచి వాటా రావాలి అని చెప్పి కోరుకుంటూ, ప్రస్తుతం కవిత ఇంకా టెక్నికల్ గా టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం టీబీజీకేఎస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను నియమించింది. దీంతో కవితకు టీబీజీకేఎస్ కు సంబంధం లేనట్లే. సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ పోటీ చేస్తోంది. వారికి ప్రధాన పోటీదారుగా సింగరేణి జాగృతి ఉంటుంది. మరికొన్ని సంఘాలను కలుపుకొని సింగరేణిపై జాగృతి జెండా ఎగురవేయాలని కవిత భావిస్తున్నారు. ఇప్పటి నుంచే సింగరేణి ఎన్నికలపై దృష్టి పెట్టారు. నిజానికి సింగరేణి కార్మికులపై కవితకు పట్టుంది. చాలా ఏళ్ల పాటు టీబీజీకేఎస్ బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల్లో గెలవడం ద్వారా తనకున్న ఆదరణను చాటుకోవాలని కవిత నిర్ణయించారు. సింగరేణి 11 నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. దాదాపు 40,000 ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా 4 ఉమ్మడి జిల్లాలపై తన ప్రభావం ఉంటుందనే విషయాన్ని కవిత తేటతెల్లం చేయాలని నిర్ణయించుకున్నారు. కవితకు చెందిన సింగరేణి జాగృతి గుర్తింపు సంఘంగా ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ కన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకోగలిగిన కవిత భవిష్యత్ రాజకీయాలకు మంచి పునాది పడే అవకాశం ఉంది.